చూస్తున్నారు కదా, నాలో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఏడ దొరికిండ్రా మీరు నాకు? మరి గుడ్డిదాన్ని మాత్రం అనకండి. నాకు నేను ఆల్రెడీ అనేసుకున్నాను. సో అందుకే మిమ్మల్ని అంటున్నాను అనమాట. ఇవన్నమాట నా స్పెక్స్. ఎలా ఉన్నాయి? అద్భుతం, ఫంటాస్టిక్. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే నాకు స్టోరీ షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. మీరు నన్ను చూస్తున్నట్లయితే ఓకే, ఇంతకుముందు ఎప్పుడు నేను స్పెక్స్ వర్క్ చేయలేదు అనుకుంటాను. జనరలీ నాకు సైట్ ఉంది. ఫ్రమ్ మై 10th స్టాండర్డ్ నాకు సైట్ ఉంది. బట్ 10th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నాకు సైట్ ఉందని నాకు తెలుస్తున్నా సరే నేను ఇంట్లో షేర్ చేయలేదు. షేర్ చేయకపోవడం వల్ల ఏమైంది, సో ఏమనుకోకండి, సమ్మర్ కష్టాలు, వాయిస్ బాగా వినిపించాలి అని చెప్పి వీడియోలో, కానీ చెమటలు కప్పుతున్నాం కదా, ఎండలు అలా ఉన్నాయి. సో ఏం వాడకవయ్యా హ్యాండ్ ఫ్యాన్ అనమాట. ఏంటంటే 2 years నేను ఇంట్లో చెప్పలేదు, నాకు కళ్ళు కనిపించట్లేదు అని నేను చెప్పలేదు. తీరా ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్లో ఏమో మనకి అసలు బోర్డ్ ఏం కనిపించట్లేదు. అసలుకి మనం ఫ్రంట్ బెంచెస్ కాదు, లాస్ట్ బెంచెస్ కనిపించట్లేదు. పోనీ ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ట్రై చేద్దామని అప్పుడు వెళ్ళాను. ఫ్రంట్ బెంచ్లోకి వెళ్ళి కూర్చొని చూద్దాము, రాసుకుందామని అంటే ఏం చేద్దామంటావు మరి? ఏమీ లేదు. సో ఇంకప్పుడు భయపడిపోయి ఇంకా పక్కా స్పెక్స్ ఉండాల్సిందే నాకు అని చెప్పి అప్పుడు ఇంట్లో చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అక్కడ డాక్టర్ నానా తిట్లు తిట్టింది. ఏంటమ్మా చదువుకుంటున్నారు, ఆ మాత్రం తెలియదా అని చెప్పి. ఎందుకు తిట్టింది అని అంటే, బికాస్ మనం 2 years లేట్ చేసాం కాబట్టి సైట్ చాలా పెరిగిపోయింది. నేను వెళ్ళినప్పుడు అరౌండ్ 2.5 -2.5 అలా ఉంది. అండ్ స్పెరికల్ సైటే కాకుండా సిలిండ్రికల్ది కూడా ఉందన్నమాట. సో ఇలా పెరిగినందుకు బాగా తిట్లు పెట్టింది నాకు డాక్టర్. ఇంకా అప్పటి నుంచి నాకు స్పెక్స్ తప్పలేదు. అప్పటి నుంచి ఎన్ని రకాల స్పెక్స్ వాడాను, ఒకటి ఫ్రేమ్ స్పెక్స్ వాడాను, ఫ్రేమ్ ఉన్నది. నెక్స్ట్ ఫుల్ ఫ్రేమ్ స్పెక్స్ వాడాను, ఆ తర్వాత ఫ్రేమ్లెస్ వాడాను 2 times. ఒకసారి వాడినప్పుడు వచ్చేసి 6 months ఉంది కరెక్ట్గా, ఇంకొకటి జస్ట్ 3 months, 1 month కూడా గుర్తులేదు. అలా అయిపోయింది. ఇంకా అప్పుడే అర్థమైంది, ఓకే నా దగ్గర ఈ ఫ్రేమ్లెస్ స్పెక్స్ అన్నవి నిలబడవు, మనం అంత జాగ్రత్తగా వాటిని క్యారీ చేయలేము, మనం కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాం కాబట్టి, సో మనం ఇంత సెన్సిటివ్ థింగ్స్ని హ్యాండిల్ చేయలేమని చెప్పి ఇంకా అప్పుడు మళ్ళీ ఫైబర్ గ్లాసెస్ వాడాను. సో లాస్ట్ 2020లో తీసుకున్నాను నేను స్పెక్స్. అండ్ మార్చ్ మంత్లో పగిలిపోయాయి. అండ్ ఒక 15 days యూస్ చేయలేదు, బికాస్ నాకు సర్జరీ చేయించండి అని చెప్పి కూర్చున్నాను. బికాస్ యూజువల్లీ మా డాడీ బాగా బిజీగా ఉంటారు. సో డాడీ వచ్చి చేయించాలి అని అంటే అది ఉందమ్మా, ఇది ఉందమ్మా, అప్పుడు చేయిస్తాను అని చెప్పి అన్ని పోస్ట్పోన్ చేస్తాడు. సో ఈసారి పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి నేను ఇంకా అలాగే కూర్చున్నాను. నాకు కొత్త స్పెక్స్ వద్దు, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి. సో ఇంకా అలా నేను నా ఐస్కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అది కూడా ది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, కాంటోరా. సో దీని గురించి నేను తెలుసుకున్నవి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ స్టోరీ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోని మా సిస్టర్తో కలిసి చేద్దాం అనుకున్నాను, కానీ మా చెల్లి నాకు హ్యాండ్ ఇచ్చింది అనమాట. అక్క చెల్లెల మధ్యన ఉంటాయి కదా అలకలు కొట్లాటలు అలా అనమాట. సరే ఇంకా తర్వాత ఇద్దరం కలిసి చేద్దాము అని అనుకుంటే నేను అలా పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాను, పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. సో అందుకని ఓకే చలో నేను ఒకదాన్ని చేసిద్దాం వీడియో అని చెప్పి కూర్చున్నాను చేద్దామని. యాక్చువల్లీ మా చెల్లి అని ఎందుకన్నాను అని అంటే, మా బోత్ సిస్టర్స్కి ఇద్దరికి సైట్ ఉంది. నేను ఆపరేషన్ చేయించుకున్న టైంకి ఒకటి 4 ఉంది, ఒకటి 4.5 ఉంది. ఇంచుమించు మా చెల్లికి కూడా అంతే ఉంది, ఒకటి 4.5, ఇంకోటి 4.75 మైనస్. అండ్ ఇద్దరికి సిలిండ్రికల్ కూడా ఉంది, స్పెరికలే కాకుండా. సో ఎక్కువ సైటే కదా. ఇంకా ఏంటి, నాకు ఇది అరౌండ్ నేను నా బీఎస్సీ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ చేయించుకున్నారు. సో అప్పుడు అనుకున్నాను ఓకే నేను ఫ్యూచర్లో చేయించుకోవాలి అని చెప్పి. బట్ దాని గురించి నేను ఏం రీసెర్చ్ చేయలేదు, ఏం తెలుసుకోలేదు, ఏం లేదు. సో నెక్స్ట్ బీఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, నా ఫ్రెండ్. తను చేయించుకుంది. సో లైవ్గా తన మాటలు విని నేను ఓకే చేయించాల్సిందే అని చెప్పి అప్పుడు నేను డీటెయిల్స్ తనని అడగడం జరిగింది. ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది, ఏంటి ప్రైస్ ఎంత, సర్జరీకి ఎంత అయింది మొత్తము, సో మనకి ఏమైనా కన్సెషన్ ఇస్తారా ఇవ్వరా, సో ఈ డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత సేమ్ అదే హాస్పిటల్లో ఇంకొకరు కూడా చేయించుకున్నారు. సో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను, వాళ్ళని అడిగాను, కనుక్కున్న తర్వాతనే నీట్గా సో మా డాడీకి చెప్పాను ఎలా ఏంటి అని. సో బికాస్ మా డాడీ కూడా ఏంటంటే వర్క్లో పడి బిజీ అయిపోతూ ఉంటారు. అంతగా మేము 100 సార్లు ఫోన్ చేసి కనుక్కున్నావా లేదా అని పుష్ చేస్తే కానీ అక్కడ పని జరగదనమాట. సో అలా డాడీకి నేను చెప్పడం జరిగింది, సో అండ్ సో హాస్పిటల్, సో అండ్ సో ప్రొసీజర్, ఇలా డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత ఓకే డాడీ కూడా సరే అన్నారు. అసలు ఫస్ట్ నేను చేయించుకోవాలి అని అనుకున్నాను. నాకు చూసిన తర్వాత నాకు ఎలా ఉంది అని చూసిన తర్వాత అప్పుడు చెల్లికి చేయిద్దామని అనుకున్నాను. బట్ అంతా ఇక్కడ రివర్స్ అయిందనమాట. ఫస్ట్ చెల్లికే చేయించడం జరిగింది. 2022 నవంబర్లో చెల్లికి చేయించాము. బట్ అది అప్పుడు
అక్కడ పిఆర్కే ఉన్నింది. అప్పటికి ఇంకా కాంటారా రాలేదు. అప్పుడు ఇంకా హైదరాబాద్‌లోని లైక్ అరౌండ్ సమ్ 21 ఆ ఇయర్‌లో ఒక 2, 3 హాస్పిటల్స్‌లో ఉంది కాంటారా ట్రీట్మెంట్ చేయడానికి ఫెసిలిటీ. అండ్ అప్పటికి చెల్లికి చేయించడానికి మేము కర్నూలులో చేయించుకున్నాము. కర్నూలులో సుశీల నేత్రాలయంలో చేయించుకున్నాము ఆపరేషను. సో, ఫస్ట్ చెల్లికి చేయించేటప్పుడు అక్కడ ఇంకా కాంటారా లేదు. పిఆర్కే ఉన్నింది. ఫోటో రిఫ్రాక్టివ్ సంథింగ్ ఏదో ఉంది. ఫోటో రిఫ్రాక్టివ్ అని వస్తది. నాకు ఇంకా గుర్తులేదు. సో, పిఆర్కే చేపిద్దామని చెప్పారు సార్. ఓకే. అప్పుడు నేను మా డ్యాడీ వచ్చి ఓకే. పిఆర్కే అంటే ఏంటి? సో, ఎంతవరకు ప్రాస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి అని చూసి అండ్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో తనకేమన్నా డిఫెక్ట్స్ అలాంటివి లైక్ ఏమన్నా ఐకి సంబంధించిన, సైట్‌కి సంబంధించినవి ఏమన్నా రావచ్చా? ఇలాంటివన్నీ మా క్వెషన్స్ అన్నీ వాళ్ళతో కనుక్కొని మేము మాట్లాడి ఓకే. గో విత్ ద ప్రొసీజర్ అని చెప్పి చెల్లికి చేయించడం జరిగింది. అండ్ ఇంకా చెల్లికి ఏంటంటే హాస్పిటల్‌లో ఒకటి రూమ్ ఇస్తారు. మనం అక్కడ స్టే చేయొచ్చు. మా చెల్లికైతే ఏమైపోయిందంటే ఆపరేషన్ అన్నది జరిగిపోయింది. జస్ట్ ఒక 15 మినిట్స్ ప్రొసీజర్ అంతే అది. ఒక 15 మినిట్స్‌లో అయిపోయింది సర్జరీ. బయటికొచ్చింది. బట్ ధైర్యంగానే ఎళ్ళింది గానీ కొంచెం ఎందుకో భయపడింది. తీరా డాక్టర్ చెకప్ చేద్దామా అని చెప్పేసి పిలిచేసరికి అక్కడ ఎందుకో ఏడ్చేసింది. ఆ ఏడ్చేసరికి కళ్ళల్లో లెన్స్ పెడతారు మనకి సర్జరీ అన్నది అయిన తర్వాత. బికాజ్ ఏ డస్ట్ అలాంటివి ఏం పడకుండా కళ్ళలో 1 వీక్ వరకు పెడతారు జీరో సైట్ లెన్స్. సో, అవి పడిపోయాయన్నమాట. ఇంకా మా డ్యాడీ వచ్చి మళ్ళీ కర్నూలు దూరం ఏం వెళ్తామని చెప్పి సో, ఎలాగో సర్జరీ ముందు మనకొక రూమ్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఆ రూమ్‌లో ఉండి సమ్ డ్రాప్స్ సిస్టర్స్ వచ్చి ఇస్తారు. సమ్ 2-3 డ్రాప్స్ సర్జరీకి ముందు. అండ్ ఐస్ వచ్చేసి స్టెరైల్ చేస్తారనమాట. సో, అందుకోసం అని చెప్పి రూమ్ ఇస్తారు. సో, ఇంకా ఆ రూమ్‌లోనే మేము ఆ నైట్‌కి అకామిడేట్ అయ్యి అండ్ ది నెక్స్ట్ డే మళ్ళీ చెక్ చేయించుకొని చూసుకొని అప్పుడు స్టార్ట్ అయ్యామనమాట ఇంటికి. ఒక 3 మంత్స్ 2-3 మంత్స్ డ్రాప్స్ వాడాము అంతే. అంతే. ఫైనల్‌గా ఒక 2 టైమ్స్ ఏమో తర్వాత మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాము. 1 వీక్ తర్వాత ఒకసారి కన్సల్ట్ అయ్యాము. అండ్ 1 మంత్ తర్వాత ఒకసారి కన్సల్ట్ అయ్యాము. కమింగ్ టు మీ నేను రీసెంట్‌గా చేయించుకున్నాను సర్జరీ. ఎప్పుడు చేయించుకున్నానంటే 5th ఏప్రిల్ చేయించుకున్నాను. అక్కడ ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఎవరైనా ఫర్దర్‌గా చేయించుకోవాలి అని ఎవరైనా అనుకుంటే మీరు హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు. అమౌంట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళిన రోజే మీకు ఆ రోజు ఈవినింగ్ ఆపరేషన్ అయిపోతుంది. మీరు చేయించుకోవాలనుకుంటే జస్ట్ 1 డే ప్రొసీజర్ అంతే. మార్నింగ్ వెళ్తారు. మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ టెస్ట్ చేస్తారు. ఈవినింగ్‌కి మీకు ఆపరేషన్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 1 వీక్ తర్వాత రావడం అంతే. సింపుల్. వెరీ సింపుల్ యాస్ దట్ అనమాట. అండ్ డాక్టర్ సార్ ఉన్నారు. హి ఈస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ చెప్పాలి అనంటే. ఎందుకంటే ఆయన ఎంత కైండ్ హార్టెడ్ అంటే లైక్ లిటరల్లీ ఆయన ఏజ్ మేబీ చాలా చూడటానికి పాతకాలపు కృష్ణ గారిలాగా ఉంటారు హీరో. కానీ అసలు అంత ఏజ్‌కి ఆయన అంత కైండ్ హార్టెడ్‌గా అంత పేషెన్స్ లెవెల్ తోటి అసలు వావ్! అని అనిపిస్తారనమాట. లిటరల్లీ ఎంత కేర్ తీసుకుంటారంటే వెళ్ళిన ఎవ్రీ పేషెంట్ దగ్గర ఆయన అంతే కేర్ చూపిస్తారు. నేను చూసాను. నాతోటి ఇంకా ఒక ఇద్దరు చేయించుకున్నారు. ఒక అమ్మాయి షీ ఈస్ డూయింగ్ యాస్ అగ్రికల్చర్ అసిస్టెంట్. ఒక అమ్మాయి వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ అనుకుంటా. సో, వాళ్ళని కూడా సార్ ఎంత బాగా పలకరించారంటే ఎంత క్యూట్‌గా అనిపించిందో. ఎంత పేషెన్స్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఏజ్‌లో అనిపించింది నాకైతే. లిటరల్లీ సార్ దగ్గరుండి మనకేం కావాలి? ఏం తినొచ్చు? లైక్ మన ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే సార్‌తో మాట్లాడి మధ్య మధ్యలో సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బావుంటది. సర్జరీ చేసే టైంలో కూడా మనతో మాట్లాడుతూ ఉంటారాయన. సో, లిటరల్లీ ఆ సార్ ఆ ఏజ్‌కి అంత కైండ్ హార్టెడ్, అంత పేషెన్స్ లెవెల్‌తో ప్రతి ఒక్కరితో ఇంపార్షియల్‌గా సార్ బిహేవ్ చేయడం అన్నది నాకు చాలా బాగా నచ్చింది. సార్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హాస్పిటల్ ఏంటి అని చెప్పలేదు కదా! హాస్పిటల్ వచ్చేసి సుశీల నేత్రాలయం కర్నూలులో అనమాట. సో, ఈ బ్రాంచ్ మనకి హైదరాబాద్‌లో కూడా ఉంటది. సో, ఇక్కడ వాళ్ళకి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కూడా ఇచ్చారు. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ కర్నూలులో ఒక బ్రాంచ్. టోటల్ 3 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళవి. సార్ జనరల్లీ కర్నూలులో ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటారు. నేను ఇది ఎలా చెప్తున్నానంటే మా సిస్టర్‌కి కూడా మేము సాటర్డే అలా వెళ్ళాము. నాకు కూడా సార్‌ని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి సార్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారో తెలుసుకొని అప్పుడు వెళ్ళాము. ఆల్రెడీ నేను చేయించుకొని 3 వీక్స్ అవుతుంది. సో, చెప్తున్నాననమాట. ఆపరేషన్ వెళ్ళినప్పుడు సార్ నాకు ఫ్రైడే చేశారు ఆపరేషన్ సర్జరీ. ఫ్రైడే సర్జరీ చేయించుకున్నాను. సాటర్డేకి వచ్చేసాము ఇంటికి. అండ్ నెక్స్ట్ వీక్ సాటర్డేనే వెళ్ళి చెక్ చేయించుకున్నాను నేను. సో, సార్ అన్నది కర్నూలు బ్రాంచ్‌లో అయితే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే అవైలబుల్‌గా ఉంటారు. మనం ముందుగా కాల్ చేసి కనుక్కొని కూడా వెళ్ళొచ్చు హాస్పిటల్‌కి. అండ్ హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా పొలైట్‌గా ఉంటారు. నాకు అనిపించినంత వరకు. నేను చూసినంత వరకు నాకైతే అందరూ పొలైట్‌గానే అనిపించారు. ఎవరంత రూడ్‌గా ఏమీ లేదనమాట. అండ్ హాస్పిటల్ క్లీన్‌నెస్ గురించి చెప్పాలంటే ఇట్ వాస్ ఆసమ్ అంతే. ఇంకా రూమ్స్ అయినా లైక్ కారిడార్స్ అయినా డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్ అయినా సో, ఎంత నీట్‌గా ఉంచారంటే అంత నీట్‌గా. ట్వైస్ క్లీన్ చేస్తారు. వాష్‌రూమ్స్, రూమ్స్, డైనింగ్ ఏరియా ఇవన్నీ. పర్ డే ట్వైస్ క్లీనింగ్ చేస్తారనమాట. సో, నేను ఇదంతా ఎలా చెప్తున్నానంటే మేమైతే ముందు రోజు నైట్ వెళ్ళిపోయాము. సో, మాకు ఇక్కడ నుంచి మేము వెంకటాద్రి ట్రైన్‌కెళ్ళి మిడ్‌నైట్ దిగుతాము. సో, మాకు ఎక్కడ అకామిడేషన్ నిజంగా దొరకలేదు. సో, సార్‌ని అడిగితే ఓకే సార్ ఓకే పర్లేదు మన హాస్పిటల్‌లోనే ఉండండి అని చెప్పి నాకు మా అన్నయ్య వచ్చాడు నాతో పాటు. మా అన్నయ్య, మా అమ్మ, మా అన్నయ్యకి, మా మమ్మీకి మా ముగ్గురికి రూమ్ ప్రొవైడ్ చేశారు హాస్పిటల్‌లోనే.
3 బెడ్స్ ఉన్నది. సో ఇట్ వాస్ నైస్ అకామిడేషన్ అనిపించింది అనమాట. నైట్ స్టే చేసి మార్నింగ్ కిందికి వెళ్ళి అప్పుడు ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసామన్నమాట. మధ్యాహ్నంకి టెస్ట్లన్నీ అయిపోయాయి. పెద్ద టెస్ట్లు అంటే ఏముండవు, జస్ట్ సార్ని కన్సల్ట్ అవుతాము. సార్ చూస్తారు, టెస్ట్ చేస్తారు, ఐ సైట్ చెక్ చేయించుకొని రమ్మని చెప్తారు, మన ఐ సైట్ ఏంటి అని చెప్పి. ఆ తర్వాత ఇంకోటి ఏవో చేస్తారు. నేను యాక్చువల్లీ మీకు షేర్ చేద్దామని పేరు గుర్తుపెట్టుకున్నాను కానీ మర్చిపోయాను. సమ్ టోపోగ్రఫీనో ఏదో ఉంది, నాకు తెలియదు, మర్చిపోయాను. టోపోగ్రఫీనో ఏదో చెప్తారనమాట, అది చూడమంటారు. నెక్స్ట్ మన ఐసైట్ చూడమంటారు. అండ్ నెక్స్ట్ మన ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటే సో మన ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటబులా కాదా అని చెప్పి చూస్తారనమాట. యాక్చువల్లీ ఈ సర్జరీ అనేది 18+ వాళ్ళకి చేస్తారు. 18+ వాళ్ళకి కూడా ఏంటంటే అందరికీ కొంతమందికి చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే అది బేస్డ్ ఆన్ వాళ్ళ కార్నియా థిక్నెస్ మీద అనమాట. సో కార్నియా థిక్నెస్ రిలేటెడ్ ఒక టెస్ట్ చేస్తారు. టెస్ట్లో మన కార్నియా మినిమం 500 to 550 థిక్నెస్ ఉంటే సమ్ పక్కన ఎన్నో డిగ్రీస్ నేను మర్చిపోయాను. 500 to 550 నెంబర్ అన్నది మాత్రం గుర్తుంది. ఇక్కడ రాసే కూడా ఎక్కడో ఇంకా నాకు కరెక్ట్గా తీసేసారో ఏమో మరి 499 ఉంది నాది థిక్నెస్. సార్ చెప్పారు కాంటోరా అని. మనకి అసలుకే కాంటోరా ది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పి తెలుసు, కానీ ఎందుకు కొంచెం భయం ఉంది. ఎందుకంటే నేను సర్జరీ చేయించుకోకముందు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను, చాలా వీడియోస్. లేజర్ వర్సెస్ అంటే లేజర్ ట్రీట్మెంట్లో మనకి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, లైక్ పిఆర్కే, కాంటోరా, ఇంకా స్మైల్, ఎస్ఎంఐఎల్, ఇంకా సంథింగ్ ఏదో ఉన్నాయి, ఒక 4 to 5 ఉన్నాయి అనుకుంటున్నాను ప్రొసీజర్స్. నాకైతే 3 గుర్తున్నాయి. సో వీటిలో నేను చూసిన వీడియోస్ ప్రకారం కాంటోరా అన్నది నాకు ఇంకా అప్పటిదాకా నేను చూడలేదు, దాని గురించి రీసెర్చ్ చేయలేదు. పిఆర్కే గురించి ఒక పిఆర్కే చేయించుకోకూడదా, బెటరా కాదా? ఎందుకంటే సేమ్ నాలానే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేయించుకోవాలనుకుంది, బట్ తన నైబర్కి సమ్ ఇష్యూ ఉండే, ఆవిడ తన 20s చేయించుకుందంట. ఇప్పుడు సమ్ 40s ఉన్నారు వాళ్ళు. సమ్ కొంచెం చీకట్లో కొంచెం కనబడకపోవడం అలాంటి ఏవో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంట. సో దానివల్ల వాళ్ళు ఆ అమ్మాయి చేయించుకోలేదు నా ఫ్రెండ్. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే అసలు ఫస్ట్ ఇంకా కంప్లీట్గా తెలుసుకుందాము, మనకు తెలియదు ఏమైనా ఉందేమో అని చెప్పి గూగుల్లో, యూట్యూబ్లో అంతా రీసెర్చ్ చేసి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే ది పిఆర్కే బెటర్ అని చాలా కామెంట్స్ చూశాను, వీడియోస్ చూశాను. అండ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతేమో వెంటనే సర్చ్ చేసి కాంటోరా చెప్పిద్దాము, పిఆర్కే విత్ కాంటోరా అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు కాంటోరా అయిందబ్బా, మళ్ళీ కాంటోరా గురించి నాకేం తెలియదు, పిఆర్కేనే బెటర్ అని చెప్పి ఉన్నాను కదా, నా మైండ్లో పిఆర్కేనే చేయించుకోవాలి, పిఆర్కేనే బెటర్ సర్జరీ, బెటర్ ట్రీట్మెంట్, బెటర్ ప్రొసీజర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో నెక్స్ట్ కాంటోరా ఏంటి అని చెప్పి ఇంకా నేను దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను, కొన్ని వీడియోస్ చూశాను. అప్పుడు తెలిసింది మన ఐస్ రిలేటెడ్ సార్ అప్పటికి చెప్పారు ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పి. మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు, పిఆర్కే కన్నా అది బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఇట్స్ లైక్ ప్రిసైజ్డ్గా, లైక్ టైలరింగ్ అంటారు కదా, ఇప్పుడు మనకి నచ్చిన బట్టలు మనకి నచ్చినట్టుగా ఎలా కస్టమైజ్ చేయించుకుంటాము టైలర్ దగ్గరికి వెళ్ళి పిన్ టు పిన్ మెజర్మెంట్స్ ఇచ్చి అలాగనమాట. సో ఈ కాంటోరా ప్రొసీజర్లో కూడా మన ఐకి తగ్గట్టు, మన ఐసైట్కి తగ్గట్టు, సో ప్రిసైజ్డ్గా ప్రతి ఒక్క ఏమంటారు మిల్లీ సమ్ ఉంటుంది కదా, ఏమంటారబ్బా సమ్, నాకు టర్మినాలజీ కరెక్ట్గా తెలియట్లేదు, కానీ ప్రిసైజ్డ్గా చిన్న పాయింట్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా కేర్గా చేసే ప్రొసీజర్ ఇది కాంటోరా. ఇవన్నమాట నా స్పెక్స్. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? సో నా స్పెక్స్ ఇది. సో నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూ చేస్తే ఎక్కువ ల్యాక్ చేయను. సార్ని చూపిద్దాం అనుకుంటున్నాను, బికాజ్ బ్యాక్ సైడ్ ఉన్నారు సుధాకర్ రావు సార్. ఈసారి హీస్ చెప్పారు కదా జమ్ ఆఫ్ ఎ పర్సన్ అని చెప్పి. సార్ వచ్చేసి జిప్మర్ స్టూడెంట్. చాలా బైపీసీ నీట్ ఆస్పిరెంట్స్కి తెలుసు జిప్మర్ అంటే ఏంటో, జిప్మర్ వాల్యూ. ఇంకా ఫర్దర్గా చెప్పాలి ఏంటంటే ఫీ స్ట్రక్చర్ చెప్పాలి. యాక్చువల్లీ మా చెల్లికి చేపిస్తున్నప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు అరౌండ్ 60 చెప్పారు, అరౌండ్ 60 కాదు ఎగ్జాక్ట్లీ 60K చెప్పారు. సో మేము కన్సెషన్ అడిగాం, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ చెప్పింది చెప్తారు ఇంత, బట్ కన్సెషన్ అడగండి ఖచ్చితంగా తప్పకుండా ఇస్తారు సార్ వాళ్ళు అని చెప్పి. సో అలా కన్సెషన్ అడిగామన్నమాట. కన్సెషన్ అడిగితే ఇంకా అలా ఒక 10K తగ్గించుకొని సర్జరీ చేయడానికి 50K సర్జరీ చేయడానికి. మిగతా ఇందాక చెప్పాను కదా కార్నియా టెస్ట్ చేయడానికి ఒక 1500 మనం వెళ్ళి తీసుకుంటాం కదా అవుట్ పేషెంట్ కార్డు, అది ఒక సమ్ 150 or 300 ఐ థింక్. సో 300 అనుకుంటా, 300 అంతే. 300 ఓపీ తీసుకోవడానికి, ఇంకా మిగతా వాటికి ఏం కట్టక్కర్లేదు. అదే సైట్ చెక్ చేయడానికి, ఇంకా టోపోగ్రఫీ అని ఒక టెస్ట్ చేస్తారని చెప్పాను కదా దానికి. ఇంకా సో దాన్ని బట్టి చెప్తారు మన ఐ సూటబుల్లా కాదా అని, మన కార్నియా థిక్నెస్ని బట్టి, మన సైట్ని బట్టి, సో అక్కడున్న టెక్నాలజీని బట్టి సార్ అప్పుడు పిఆర్కే సజెస్ట్ చేశారు మా సిస్టర్కి. అండ్ ఇప్పుడు నాకు పిఆర్కే విత్ కాంటోరా చేద్దామని చెప్పి చెప్పారు. అంతే, ఆపరేషన్ ఒక 15 minutesలో అయిపోయింది. ఇంకా చెప్పాను కదా సార్ చూశారు, ఎవ్రీ 2 hours ఒకసారి కంట్లో డ్రాప్స్ వేస్తూనే ఉండాలి, ఒక 1 week 3 daysకి. అంటే 3 days 6 times ఒకటి డ్రాప్ పడాలి, వన్ టైప్ ఆఫ్ దట్ ఐ డ్రాప్ మెడిసిన్. ఇంకా మిగతావి సమ్ కూడా 4 times a day 6 times a day అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఒక 1 week ఎవ్రీ 2 hours ఇస్తూ ఉండాలి అవి. 1 week తర్వాత మళ్ళీ మనం వెళ్ళి సార్ని అయిన తర్వాత సార్ మళ్ళీ మన లెన్స్ తీస్తారు, 0 సైట్ లెన్స్
తీసి మన కళ్ళ ముందే తీస్తారు. తీసి మళ్ళీ ఒకసారి ఐసైట్ అని ఐ మీన్ చెప్పిస్తారు కదా దట్ నంబర్స్, లెటర్స్ సైట్ ఉన్న వాళ్ళకి. సో అది మళ్ళీ ఒకసారి రీడ్ చేయిస్తారు. సో చెప్తాము మనము. ఇంకా మెడికేషన్ ఇంకొంచెం డోసెస్ తగ్గిస్తారనమాట. తగ్గించి ఇంత అని చెప్పి చెప్తారు. లైక్ అంతే ఇంకా. ఇంకా నా విషయానికి వస్తే కాంటోరా. ఇదే కాంటోరా ట్రీట్మెంట్ మనం హైదరాబాద్లో తీసుకుంటే మనకి అరౌండ్ సర్జరీకి మాత్రమే 1,10,000 1,20,000 ఇంచుమించు అరౌండ్ ఉంటుంది ఈ కాంటోరా ట్రీట్మెంట్కి. ఓన్లీ ఆపరేషన్కి మాత్రమే అని చెప్పారు. నేనైతే హైదరాబాద్ అసలు ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరం, ఎప్పుడో నా ఇంటర్లో వెళ్ళాను తప్ప. సో అదనమాట. సో మనకి ఇక్కడే ఉంది కదా, కర్నూలు సగం దూరమే కదా, అంతా ఎందుకని చెప్పి నేను ప్రిఫర్ చేయలేదు, అనుకోలేదు హైదరాబాద్ అని చెప్పి. బట్ నాకు తెలిసిన చాలా మంది చెప్పారు ఇట్లా 1.5 lakh అని చెప్పారు, 1,20,000 చెప్పారు, ఇలా అవుతుంది అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మాకు కాంటోరాకి 65,000 చెప్పారు డాక్టర్. సేమ్ కన్సెషన్ అడిగితే 60 పే చేయమన్నారు. ఇంకా మళ్ళీ నేను ఇంకొంచెం పొలైట్గా ఇంకొంచెం కన్సెషన్ అడిగితే మళ్ళీ ఇంకో 5K తగ్గించుకున్నారు సార్. తగ్గించారు ఇంకో 5K తగ్గించి ఓకే 55K పే చేయండి అని చెప్పారు. సో ఓకే 55K పే చేసాము. ఇంకా అంతే, వితిన్ ఒక 2 to 3 times డ్రాప్స్ వేస్తారు. ఆ తర్వాత ఐస్ స్టెరిలైజ్ చేస్తారు మనకు ఆ నొప్పి అన్నది తెలియకుండా ఉండడానికి. తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాము. పడుకోమంటారు. ఒక గ్రీన్ లైట్ ఉంటుంది, దాన్ని చూడమని చెప్తారనమాట. ఇదంతా లైక్ ఈ ఐకి మనకి లేజర్ ఇవ్వాలనుకోండి, ఇదంతా కవర్ చేసేస్తారు. కవర్ చేసేసి అండ్ మన ఐ కూడా ఇలా క్లోజ్ అయిపోకుండా లైక్ పిన్ పెడతారనమాట. ఇలా ఎన్లార్జ్ చేసి ఇలా ఓన్లీ ఇదంతా కవర్ అయిపోయి ఉంటుంది, ఇది పార్ట్ అంతా. సో ఐ ఒకటి కనిపించేలాగా పిన్ ఎన్లార్జ్ అయ్యేలాగా, అలాగే ఉండేలాగా పిన్ ఒకటి పెడతారు ఇలా. సో దట్ మన ఐస్ అన్నవి బ్లింక్ చేయకుండా. సో గ్రీన్ లైట్ ఉంటుంది మధ్యలో అండ్ సరౌండింగ్స్లో సమ్ రెడ్ కలర్ అని అలా ఉంటుంది సార్, దాన్ని చూడమంటారు. సమ్ డ్రాప్స్ ఏవో వేస్తారు, మరి అనెస్థీషియానో మరి ఏమో తెలీదు. డ్రాప్స్ వేస్తారు, క్లీన్ చేస్తారు. యాక్చువల్లీ మన కార్నియా ఐబాల్ ఉంది కదా, దాని మీద చిన్నగా ఫ్లాప్ లాంటిది ఉంటుంది అనమాట, ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. దాన్ని అంతా కొంచెం రిమూవ్ చేస్తారనమాట మన ఐసైట్కి తగ్గట్టు చేసి చేసి అంతే చేస్తారు. తర్వాత లేజర్ ఇస్తారు, అది ఒక 40 seconds ఉండొచ్చు మేబీ. లేజర్ ఇచ్చే టైంలో చెప్తారు అసలు కలర్ పద్ధతి ఇటు చూడొద్దు, ఓన్లీ గ్రీన్ కలర్ లైటే చూడాలి, ఇటు చూడొద్దు అని చెప్తారనమాట. గ్రీన్ లైట్నే చూస్తూ ఉండాలి. ఒక 40 seconds లేజర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఒక బర్నింగ్ స్మెల్ వస్తుంది అనమాట. లైక్ మన హెయిర్ కాలితే ఎటువంటి స్మెల్ వస్తుంది, సో అలాంటి స్మెల్ వస్తుంది ఒక 40 seconds దాకా. అంతే ఇంకా అయిపోయినట్టే. మళ్ళీ ఏదో సమ్ డ్రాప్స్ వేస్తారు, ఇంకా తీసేస్తారు, అంతే. ఆ ఐకి సర్జరీ అయిపోయినట్టే. అండ్ సేమ్ ప్రొసీజర్ ఇంకో ఐ మీద కూడా చేస్తారు. అంతే, సర్జరీ అయిపోయింది. అప్పుడు ఇస్తారు మనకి ఈ స్పెక్స్. అంతే, ఎందుకంటే డస్ట్ అవి ఇవి పడకుండా మనం కూడా ఐస్ అస్సలు రబ్ చేసుకోకూడదు, ఎందుకంటే లెన్స్ పెడతారని చెప్పాను కదా, 0 sight లెన్స్. సో అదనమాట ప్రొసీజర్. అండ్ అంతే, అసలు ఆపరేషన్ చేయడం లేట్, సర్జరీ అయిపోవడం లేట్. స్పెక్స్ లేని ప్రపంచాన్ని మనం చూసి, స్పెక్స్ లేకపోతే అంత మస్కగా అనిపిస్తుంది కదా, కొంచెం ఇలా కళ్ళు చూసి చిన్నిగా, లేకపోతే కళ్ళ మీద ప్రెషర్ పెట్టి అలా చూసి ఒక్కసారిగా సర్జరీ అయిపోగానే నార్మల్ కళ్ళతోనే చూస్తే అస్సలు ఆ ఫీల్ ఉంటుంది, ఇంకో లైఫ్ అన్నట్టు అనమాట. అదనమాట. అంతే, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వావ్, నాకు ఇంకా నేను స్పెక్స్ పెట్టుకోనక్కర్లేదు, నాకు స్పెక్స్ అక్కర్లేదు, నాకు అది ఇండిపెండెంట్ ఇంకా అని చెప్పి. మా అన్న అయితే మామూలు కామెడీ చేయలేదు ఇంకా నా పైన. ఓవర్ యాక్షన్ చేయకు, స్పెక్స్ లేవని, ఇంకొంచెం పోస్ తగ్గించు అని చెప్పేది అనమాట మా అన్నయ్య. ఎవ్రీ హాస్పిటల్లో ఇస్తారో ఎవరో నాకైతే తెలియదు కానీ. సో చెల్లి చేయించినప్పుడు ఫ్రీ మెడిసిన్ ప్రొవైడ్ చేశారు. ఆ 1 week వరకు వాడాలి అని చెప్పాను కదా, సో అవి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా సార్. మెడిసిన్స్ ఎవ్రీ పేషెంట్కి ప్రొవైడ్ చేస్తారు. సేమ్ నాకు కూడా అలానే ప్రొవైడ్ చేశారు. వాటితో పాటు 0 sight లెన్స్ ఇఫ్ ఇన్ కేస్ పడిపోతే లోకల్ డాక్టర్స్తో పెట్టించుకోమని చెప్పి. సో అదనమాట. ఎస్, ఇంకో ఇంపార్టెంట్ సంగతి చెప్పడం మర్చిపోయాను. ఎవ్రీ హాస్పిటల్లో ఉంటుందో నాకైతే తెలియదు కానీ యాక్చువల్లీ ఇది కాస్మెటిక్ రిలేటెడ్ కదా. సో జనరలీ ఈహెచ్ఎస్లో ఇది రాదు మనకి, ఈహెచ్ఎస్ కింద. అంటే ఎగ్జాక్ట్గా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ. మీరు చూడండి, ఇక్కడ క్యాష్లెస్ అని చెప్పి, లైక్ పోలీస్ వాళ్ళకి ఆరోగ్య భద్ర, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి, ఇంకా ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్, మిలిటరీ వాళ్ళకి, ఇంకా కరెంట్ రిలేటెడ్ వాళ్ళకి, పవర్ రిలేటెడ్ వాళ్ళకి. సో వీళ్ళంతా ఉంటాయి కదా, ఒక్కొక్క కార్డు ఉంటుంది కదా, లైక్ పోలీస్ వాళ్ళకి ఆరోగ్య భద్ర ఉన్నట్టు, కొందరు ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ అన్నట్టు. సో ఇవన్నీ ఇక్కడ అప్లికబుల్ అవుతాయి ఈ హాస్పిటల్లో. ఏంటంటే అంటే మెడికల్ రియంబర్స్మెంట్ వస్తుంది. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సర్జరీ అయిపోయిన తర్వాత ఒక సార్ ఉంటారు, నవీన్ సార్ అని చెప్పి. సో సార్ని వెళ్ళి మనం కన్సల్ట్ అయితే సార్ దాని రిలేటెడ్ పేపర్స్ అన్ని రెడీ చేసి ఇస్తారు. మనం ఈ ఫైల్ కానీ సార్కి ఇచ్చామంటే పేపర్స్ని తీసుకెళ్ళి మనం మన రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ప్రొవైడ్ చేస్తే మనకి 16,000 అన్నది మెడికల్ రియంబర్స్మెంట్ బ్యాక్ వస్తుంది అనమాట. సో మా చెల్లికి కూడా అలాగే బ్యాక్ వచ్చింది 16,000.
సో ఇదొకటి ఇంపార్టెంట్ విషయం. ఎవ్రీ హాస్పిటల్‌లో ఉంటదా? ఉండదా? అన్నదైతే తెలియదు. ఎందుకంటే మా బ్రదర్ అండ్ ఇంకో పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. మన సైట్‌ని బట్టి కూడా ఇఫ్ ఇన్ కేస్ మాకు 4 ఉన్నింది కాబట్టి మేబీ అంత ప్రైస్ ఉండిండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంతమంది చాలా తక్కువ సైట్ ఉన్నా సరే చేంజ్ చేసుకుంటారు. లైక్ 2 ఉన్నా అలాగనమాట. -2, 2.5 అలా ఉన్నా సరే. సో మన సైట్‌ని బట్టి కూడా ప్రైస్ అన్నది వేరీ అవ్వచ్చు అని చెప్పేసి విన్నాను నేను. సో అదొక పాయింట్ అనమాట. ఇంకా ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి? పోస్ట్ సర్జరీ రిలేటెడ్ నేనేం చెప్పలేదు కదా! జస్ట్ స్పెక్స్ వాడాలి అని చెప్పాను. 1 వీక్ వరకు అని చెప్పి. ఆ తర్వాత 1 మంత్ దాకా మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ ప్రొటెక్టివ్ గ్లాసెస్ యూజ్ చేయొచ్చు. ఇంట్లో అయితే ఇంకా అవసరం లేదు. డ్రాప్స్ అయితే ఒక 3 మంత్స్ వరకు వాడుతూ ఉండాలి. సార్ వాళ్ళు చెప్పిన డోసేజ్ ప్రకారం. వాడుతా ఉంటే మన ఐ సైట్ అన్నది అప్పుడు స్టేబుల్‌గా ఉంటదనమాట. అంటే మీకు ఈ సెంటెన్స్ విన్నాక మళ్ళీ డౌట్ రావచ్చేమో. సో సర్జరీ అయిన తర్వాత ఏంటంటే మనకి వెంటనే క్లియర్ కట్ వ్యూ కనిపిస్తది. బట్ అది కొంచెం ఏమవుతుందంటే స్టేబుల్‌గా ఉండదు అలానే. సో లెన్స్ పెడతాము. మళ్ళీ 1 వీక్‌కి తీస్తాము కదా! సో అదనమాట. తీసిన తర్వాత మళ్ళీ కొంచెం స్టేబుల్ అవ్వడానికి కొంచెం బ్లర్డ్ విజన్‌గా ఉంటది. సో మనం కంగారు పడాల్సిన పని లేదు. డ్రాప్స్ వాడితే సో అవి సెట్ అయిపోతుంది. సో ఇదొక ఇంపార్టెంట్ విషయం ఇది కూడా. ఇంకా పోస్ట్ అంతే ఇంకా 1 వీక్ వరకు హెడ్ బాత్ చేయొద్దు అండ్ ఫేస్‌ని జస్ట్ వెచ్చని నీళ్ళతో ల్యూక్‌వార్మ్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి అంతే. జస్ట్ బాడీ వాష్ చేయాలంతే ఈ 1 వీక్. ఇంకా పడుకునేటప్పుడు కూడా కొంతమంది బోర్లో పడుకుంటారు. సో అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా కళ్ళకి ఆ 1 వీక్ కొంచెం ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేర్ చేసుకొని పడుకోవాలి. ఇలా ఒక 2 గ్లాసులు ఆల్రెడీ పగలగొట్టేసాను. ఇరిగిపోయాయి. మన చేతిలో మన రఫ్ అండ్ టఫ్ కదా మనము. ఏది స్మూత్‌గా జాగ్రత్తగా వాడుకునేది లేదు. పగిలిపోయాయి. మళ్ళీ వెళ్తే ఇచ్చారనమాట. ఇట్లా పగిలిపోయాయి సార్ అంటే. 3 ఎలా అనుకోకండి. ఫస్ట్ వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఒకటి ఇచ్చారు సర్జరీ అయ్యాక. 3 డేస్‌కి అది పగిలిపోయింది. కంపల్సరీ 1 వీక్ పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ మా చెల్లివి అప్పటివి అడిగి పెట్టుకున్నాను. కరెక్ట్ 7th డేన అవి పగిలిపోయాయి హాస్పిటల్‌కి వెళ్ళే ముందు. సో మళ్ళీ సార్‌కి ఇలా చెప్తే ఇంకోటి ఇప్పించారనమాట. సో ఇది గ్లాసెస్ స్టోరీ. అండ్ 10 ఇయర్సా? 2014, 15, 16 ఓకే 2016 నుంచి వేర్ చేస్తున్నాను. లాస్ట్ 8 ఇయర్స్ నుంచి నేను గ్లాసెస్ వేర్ చేస్తున్నాను. కొంతమందికి ఏంటంటే మన ఐసైట్ అన్నది కొంతమంది స్టేబుల్‌గా ఉండాలి అని చెప్తారు. కొంతమందికి ఊరికే పెరిగిపోతూ ఉంటది. అలా ఉన్నా సరే ప్రిఫర్ చేయరు సర్జరీ చేయడం. మన ఐసైట్ ఎప్పుడైతే స్టేబుల్‌గా ఉండిద్దో అదే సైడ్‌లో అప్పుడు చేస్తారనమాట. అదొక పాయింట్. అంటే నేను సార్ నాకేం కంప్లెయింట్ చేయలేదు కానీ బట్ నేను కొంచెం రీసెర్చ్ చేశానని చెప్పాను కదా! ఆ రీసెర్చ్‌లో తెలుసుకున్న పాయింట్ ఇది. సో నేను ఇక్కడనే ఎందుకు చేయించుకోవాలని ప్రిఫర్ చేశానంటే ఒకటి నాకు బాగా తెలిసిన ఒక 2 పర్సన్స్ చేయించుకున్నారు అక్కడే. చేయించుకొని కూడా వాళ్ళు ఒక 3 కరోనా ముందో ఏమో చేయించుకున్నట్టున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పటిదాకా నో ఇష్యూస్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈహెచ్ఎస్ మెడికల్ ప్లాన్ అండ్ కర్నూలులో సో హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. హైదరాబాద్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలియదు కానీ కర్నూలులో అయితే మనకి నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదనమాట నా ఐ సర్జరీ రిలేటెడ్ జర్నీ. అంటే జస్ట్ మీకు ఒకసారి రిపోర్ట్ చూపిస్తాను. ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అనమాట. సో సుశీల నేత్రాలయము అండ్ వెనకాలంతా ఫ్యాకల్టీ ఉంటారు. సో ఎవరెవరు ఏంటి అని చెప్పేసి. సో డేట్ ఆఫ్ సర్జరీ ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రొసీజర్ జస్ట్ డేట్ ఆఫ్ సర్జరీ ప్రొసీజర్ చూసారా? కాంటోరా అని చెప్పి కాంటోరా బి అండ్ ఇవన్నీ సార్ డ్రాప్స్ ఇచ్చారు ఎలా వాడాలి ఏంటి అని. సో గైస్ పర్సనలీ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాయ్, టేక్ కేర్.